జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారికి, జనసేన పార్టీ నాయకులందరికీ ఈరోజు ప్రత్యేకంగా మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మన దేశం కోసం, మన భద్రత కోసం ఎల్లప్పుడూ శ్రమించే జవాన్లు, ఎంతోమంది సీనియర్ అధికారులు బాబాజీ తదేకం ఫౌండేషన్లో వాళ్ళు ప్రతి నెల వాళ్ళ జీతాల నుంచి మంచి కార్యక్రమాలకి, సేవా కార్యక్రమాలకి ఈ తదేకం ఫౌండేషన్ ఏర్పాటు చేసి తద్వారా వెనుకబడిపోయిన ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించడానికి ముందుకు వచ్చారు. అంత గొప్ప సంస్థలో మనం భాగస్వాములు అవడం జనసేన పార్టీ నుంచి ఎంతో గర్వంగా మన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున స్వీకరించారు. భవిష్యత్తులో ప్రతి జిల్లాలో కూడా కొన్ని గ్రామాలు గుర్తించి మనం ప్రతి గ్రామాల్లో ఒక మార్పు తీసుకొద్దాం, అక్కడ అభివృద్ధి చేసి చూపిద్దాం. ఎందుకంటే జగంపేటలో చాలా అద్భుతంగా వాళ్ళు పేదవాళ్ళకి ఇళ్ల గృహ నిర్మాణం చాలా బలంగా చేశారు, రోడ్లు వేశారు, కాలువలు చేశారు, అనేక కార్యక్రమాలు. ఎక్కడ ఏ అవసరం అనుకున్నా కూడా సమాజానికి తదేకం ఫౌండేషన్ నుంచి బాబాజీ గారి ఆశీస్సుతోటి ఆ నిధులు తీసుకొచ్చి మన ప్రాంతంలో అద్భుతంగా పనిచేస్తున్నారు. నిజంగా మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే, మన జవాన్లు మన దేశం కోసం, మన భద్రత కోసం రాత్రింపగలు కృషి చేసి త్యాగాలు చేసే వ్యక్తులు. అటువంటి వ్యక్తులు వాళ్ళ జీతాల్లోంచి వాళ్ళు ప్రతి నెల ఈ విధంగా ఒక ఫౌండేషన్ కోసం సేవా కార్యక్రమం ముందుకు వచ్చినప్పుడు జన సైనికులుగా మనందరం కూడా కలిసిమెలిసి వాళ్ళని ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా మనం ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. మీరందరూ కూడా అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనండి. మీ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే, అంటే అన్ని ప్రాంతాలకు ఒకేసారి రాలేరు పాపం వాళ్ళు కూడా, కానీ కొన్ని విషయాలపైన స్పందించే గుణం ఉంది. ప్రత్యేకంగా వికలాంగుల కోసం, చిన్నపిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో బాగా వాళ్ళని ప్రోత్సహించడానికి కోసం, కుటుంబ మిషన్లు మహిళలకి వాళ్ళ సాధికారత కోసం, అదేవిధంగా గృహ నిర్మాణం, పేద ప్రజలకి గృహ నిర్మాణం కార్యక్రమం అనేది చాలా చక్కగా చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు. ఇవి రాష్ట్రంలో జరుగుతున్న స్కాముల్లా కాదు, జగనన్న కాలనీలా కాదు, ఒక మంచి మనసుతోటి నిజాయితీగా ప్రతి ప్రాంతంలో మనం అభివృద్ధి చేయాలనే నినాదంతో ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలని ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేరకు ఈ ప్రాంతంలో కూడా వాళ్ళు వచ్చి ఇటువంటి కార్యక్రమం చేయడం మన పార్టీ అధ్యక్షుల తరఫున, పార్టీ నుంచి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ, భవిష్యత్తులో జనసేన పార్టీ మీ వెంట ఉంటుంది. ఎంతో గర్వంగా చెప్పుకుంటాం, మేము తదేకం ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్నామని. అన్ని గ్రామాల్లో కూడా మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు నిజాయితీగా ప్రజా జీవితంలో ఈ విధంగా ఒక మార్పు తీసుకురాగలుగుతాం అనే దానిపైన చేసి చూపించే విధంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు తప్పకుండా మా జన సైనికులు మీ వెంట ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఇది ఇంతటితో ఆగదు, ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి. జాగ్రత్తగా వాటిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఆ ప్రణాళికను సిద్ధం చేసుకుని పేదవాళ్ళకి మనం ఎక్కువగా సహాయం అందించినట్టు మనం కార్యక్రమం చేద్దాం. అమ్మా నారాయణ గారు, ఇప్పుడు మీ ఇల్లు కాలిపోయింది, గ్రామంలో ఉన్నటువంటి మా సునీలు ఇతర అందరూ సభ్యులు కలిసి 1,30,000 రూపాయలు గ్యాదర్ చేశారు. దాంతోపాటు ఇవాళ తదేకం ఫౌండేషన్ వారు ప్రత్యేకంగా శ్రీమతి సుధగారామే, శ్రీమతి మాధవ్ గారు, వారు ప్రత్యేకంగా నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయాల ఆధారంగా వారు ముందుకు వచ్చి మేము కూడా సహకారం అందిస్తామనేటువంటి మాటతో 70,000 రూపాయలు తదేకం ఫౌండేషన్, జనసేన కలిపి మీకు అందజేస్తూ ఉన్నది. ఈ 70,000 రూపాయలు వారు ఇచ్చినటువంటి, మీ గ్రామస్తులు ఇచ్చినటువంటి డబ్బు కలుపుకొని మీ ఇల్లు నిలబెట్టుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మీకు జరిగిన నష్టంలో కొంతవరకు మీ బాసటగా నిలబడడానికి జనసేన పార్టీ ముందుకు వచ్చింది అనేటువంటి మాటను గుర్తుపెట్టుకున్నాం. మా జనసేన పట్టించుకున్నారు సార్. ఆ రోజు కూడా కాలిపోయిన రోజు కూడా జనసేన పార్టీ వాళ్ళు వచ్చి భీము అన్ని ఇచ్చేసి వెళ్ళారు సార్ నాకు.